నీ డౌన్ఫాల్ చూసి ఆనందపడేవారు 100 మంది ఉండొచ్చు. నువ్వు వెనుకడుగు వేస్తే సంతోషించేవారు 1000 మంది ఉండొచ్చు. అసలు నువ్వు ఎదుగుతుంటే దాన్ని చూసి తట్టుకోకుండా నీ మీద అనేక ప్రయత్నాలు చేసేవారు 1,00,000 మంది ఉండొచ్చు. వీళ్ళందరితో నీకు సంబంధం లేదు. నువ్వు నమ్ముకుంది ఎవరిని? సాక్షాత్తు బోలాశంకర్ను. అలాంటి బోలాశంకర్ను నమ్ముకున్నప్పుడు నీ మీద ఇంత నెగిటివ్ ఉన్న వాళ్ళని నువ్వు పట్టించుకున్నంత అవసరమా? వాళ్ళందరినీ పక్కకు పెట్టి నువ్వు నమ్ముకున్న నాన్న ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆ ఈశ్వరుని మాత్రమే నమ్ముకొని ముందడుగు. వెనుకడుగు వేస్తే వాళ్ళకి నువ్వు భయపడినట్టు. అదే ముందడుగు వేస్తే నువ్వు శివుడు చెప్పే ధర్మానికి కట్టుబడి ఉన్నట్టు. అప్పుడేంటంటే ఒక్కటి చిన్న మాట చెప్తా నేను. శత్రు సైన్యాన్ని కూడా కాల్చి భస్మం చేసి నలిపేవాడు ఈశ్వరుడు. ఎంతమంది శత్రువులైనా కూడా తను నమ్ముకున్న భక్తుల జోలికి వస్తే కాల్చి భస్మం చేస్తాడు. అదే భస్మాన్ని ఒంటికి రాసుకుంటాడు ఈశ్వరుడు. అంటే ఆయనని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరిగినా, ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి గండమచ్చి మీద పడినా వాటన్నిటిని పిడికిల్లో పెట్టి ఇలా నలిపేస్తాడు. అది ఈశ్వరుడు. అంటే ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఈశ్వరుడు మన కోసం అంటే, నువ్వు ఈశ్వరుడు తప్ప నీ జీవితంలో ఇంకా ఎవరు లేరు అని ఒక గట్టి సంకల్పంతో బ్రతుకుతున్నావు. అప్పుడు ఈశ్వరుడు నిన్ను కాపాడుకుంటూ ఉంటాడా? ఆ ధైర్యంతో ఈశ్వరుడు నాతో ఉన్నాడనే ధైర్యంతో నువ్వు ముందుకెళ్ళు. అప్పుడు ఈశ్వరుడు నీ మీదికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతాడు. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.